నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కరువు వస్తే కడుపు మార్చుకున్నాడు, వరదొస్తే కన్నీళ్లు దిగమింగుకున్నాడు. నకిలీ విత్తనాలు అంటగడితే తన ప్రాప్తం ఇంతేననుకున్నాడు. మార్కెట్ నిలువున ముంచుతున్న మట్టినే నమ్ముకున్నాడు. ఆటుపోట్ల సేద్యంలో ఎన్నో పాటలు పడుతున్న అన్నదాత బతుకులపై కొత్తగా నోటు పోటు పడింది. అదను దాటిపోతున్న విత్తనాలు లేక, ఎరువులు కొనలేక, రుణాలు రాక, సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియక బక్క చిక్కిన రైతు బావురుమంటున్నాడు. నోట్ల భారతంలో అన్నదాతల అగచాట్లపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. సూర్యోదయానికి ముందే పొలం బాట పట్టే రైతన్న నెల రోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. పంట పొలాన్ని పదిలంగా చూసుకోవాల్సిన సమయంలో క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నాడు. విత్తనాలు కొందామంటే డబ్బు లేదు, కూలీలకిద్దామంటే చిల్లర నోట్లు లేవు, పంట అమ్ముకుందామంటే మార్కెట్లో క్యాష్ రొటేషన్ లేదు. రైతన్నకి అగ్ని పరీక్ష పెడుతోంది కరెన్సీ సంక్షోభం. వ్యవసాయం జోదంగా మారిపోయినా, కరువు కాటకాలొచ్చినా, అతివృష్టి నిలువున ముంచినా, పంట పొలమే జీవితంగా బతికే రైతన్నకి పెద్ద కష్టం వచ్చి పడింది. ఆటుపోట్లో అలవాటైన రైతన్నకి మునుపెన్నడూ చవిచూడని కష్టమిది. నకిలీ విత్తనాలు నిండా ముంచినా, కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు దొరక్కపోయినా బాధని గుండెల్లో దిగమింగుకునే అన్నదాత కడుపు మండుతోంది. ఎందుకంటే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, సర్కారు బలవంతాన రుద్దిన కష్టం. సరిగ్గా మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే నాటికి వరి పంటలు చేతికొచ్చే సమయం. దీనికి తోడు రెండో పంట వేసుకునే రైతులకు విత్తనాలు సమకూర్చుకునే అదను. అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికొచ్చినా డబ్బులు అందుబాటులో లేక తిప్పలు. గతంలో పంట అమ్ముడు కాగానే చేతికి డబ్బొచ్చేది. ఇప్పుడు ఆ ఆశే లేదు. రెండో పంట వేసుకుందామనుకుంటే కనీసం విత్తనాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేక తిప్పలు పడుతున్నారు. వాళ్ళకు కూడా గదే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా చూస్తాను, కూలీలు కూడా ఇలా మన మోడీ చేసిన ప్రవర్తన కాస్త కథలు చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దుకాణంలో మందులు మిరపతోటలు పెట్టుకున్నాం, కొన్ని ఆ తోటలో మందు కొట్టాలంటే దుకాణంలో పైన రూపాయి లేదు. ఇప్పుడు ఈ రూపాయి లేదు, వాళ్ళు నమ్మతలేరు. మాకు వస్తారు కనీసం పెట్రోల్ పెడదామన్నా తిండికి కూడా తానా లేకుండా అయింది. మార్కెట్కి వచ్చి పత్తి వేసుకొస్తాను, మిరపకాయలు వేసుకొస్తాను, ఏం వేసుకొచ్చినా కనీసం ఒక టిఫిన్ చేద్దామన్నా కానీ పావులకు అద్దు లేదు. ఆటో కిరాయిలు మాత్రం అది చేయకుండా పట్టుకొస్తాను. ఆత్మాభిమానంతో బతికే రైతన్నని పస్తులు పెడుతోంది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. సేద్యంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన అన్నదాతలకు ఈ కష్టం ఎన్నాళ్ళు అంతుపట్టడం లేదు. పంట అమ్ముకోలేక, సేద్యం చేయలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు సామాన్య రైతు. యాసంగి పంట వేసుకోవడానికి విత్తనాలు కొనాలి, మొలకలొస్తే యూరియా, డీఏపీ వేయాలి. ఇవన్నీ కావాలంటే చేతిలో డబ్బులుండాలి. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెల రోజులుగా మార్కెట్లో సరిపడా డబ్బు లేదు. రైతులకు బ్యాంకులు సహకరించే పరిస్థితి అంతకన్నా లేదు. కూలీలకి ఇద్దామంటే కూడా మాకు పైసలు లేవు సార్, అక్కడ చిల్లర లేవు సార్. మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇప్పుడు వచ్చే లైన్లలో పెద్ద పెద్దలైతే ఎవరైతే లైన్లో లేదు సార్. మా చిన్న రైతుల్ని, చిన్నకారు రైతుల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తప్ప వేరే లేదు సార్. ఇప్పుడు కూలీకి ఇప్పుడు ఓళ్ళు రాకులేదు సార్, మేము కూలీ ఇచ్చులే మళ్ళీ రాకులేదు సార్. మేము పంట ఇప్పుడు అట్లా ఉన్నది సార్. వేద్దామంటే పంట తీసి మనం అమ్ముదామంటే సార్ ఎవరు రాకలేదు సార్. పైసలు ఇక్కడ బ్యాంకులో మెండు ఉన్నాయి సార్, రోజు వచ్చి ఇట్లా వాపసు అక్కడ. డిజిటల్ లావాదేవీలు రైతుకు తెలియదు. డబ్బులిచ్చి విత్తనాలు, పురుగు మందులు కొనటం, చిల్లర నోట్లిచ్చి కూలీలని పిలుచుకోవడమే తప్ప ప్లాస్టిక్ మనీ అనే మాటే వాళ్లెప్పుడూ వినలేదు. నేల విడిచి సాము చేస్తున్న పాలకుల జిమ్మెక్కుల్లో చిత్తవుతోంది మాత్రం చిన్న సన్నకారు రైతులే. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిందన్న సంతోషం కంటే పంట మార్కెట్కు తీసుకెళ్లినా చేతికి డబ్బు రాలేదన్న దిగులే ఎక్కువగా కనిపిస్తోంది రైతుల్లో. మార్కెట్ కమిటీల్లో ధాన్యం కొనుగోలు చేస్తే వెంటనే చేతికి డబ్బులొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న కరెన్సీ సంక్షోభంతో కనీసం నెల రోజులైనా పడుతుంది. అలాగని దగ్గరలోని రైస్ మిల్లుల్ని ఆశ్రయించినా అక్కడా అదే పరిస్థితి. పేమెంట్కి తొందరుంటే పాత నోట్లు తీసుకో, లేదంటే కొత్త నోట్లు వచ్చేదాకా ఓపిక పట్టాల్సిందేనని నిర్మోహమాటంగా చెబుతున్నారు వ్యాపారులు. కోరుకుంటే చెక్కు రాసిస్తామంటున్నారు రైస్ మిల్లర్లు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకొచ్చి పడ్డ కొత్త కష్టాలివి. కేంద్రం నుంచి రోజుకో ప్రకటన కూడా రైతుల్ని మరింత గందరగోళంలో పడేస్తోంది. మాకు 3 ఎకరాల భూమి ఉంది సార్. మాకు
దానికి కూలీలు కావాలంటే బాగానే మంది పడతారు. దగ్గర దగ్గర నాటేయాలన్నా, వరి నాటలేయాలన్నా, ఇత్తనాలు కొనాలన్నా ఇప్పుడు డబ్బులు కావాలి. దేనికైనా ప్రతిదానికి డబ్బులు కావాలి. 1000 రూపాయల నోటు 500 నోటు చాలా బాగుండేది. ఇప్పుడు అది బ్యాన్ చేసి 2000 నోట్లు వచ్చినాక 2000 నోట్లు తీసుకొస్తే మాకు చిల్లర లేవు, మీరు తీసుకురండి, ఏడు తీసుకురండి, మేము ఎవరి దగ్గర కొన్ని ఓడిస్తలేడు. అవి మంచి నోట్లు, ఆ చెడ్డ నోట్లు అందరికీ ఇంకా పూర్తిగా ఇంకా అవగాహన రాలేదు ఇంకెవరికి కూడా. ఇప్పుడు ఉన్నాయి కదా యూరియా సంచులు, మందు సంచులు సబ్సిడీలో ఇస్తున్నాము అంటారు. ఆడిపోతే వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. 500 నోట్లు 100 నోట్లు కూడా వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. గవర్నమెంట్ సార్ మీద అంటే మాకు రాలేదు, ఆ జీవో రాలేదు, మేము తీసుకోము, కొత్త నోట్లు కావాలని వాళ్ళు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కొత్తగా విత్తనాలు వేసే రైతులే కాదు, వరి కోతల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట మార్పిడికి ఊళ్లలో కూలీల్ని పిలవటం తప్పనిసరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీలు వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా వారికి కూలీ ఇచ్చేందుకు కరెన్సీ నోట్ల కొరత పెద్ద సమస్యగా ఉంది. పోనీ వరి ధాన్యం అమ్మిన వెంటనే ఇద్దామనుకున్న రైస్ మిల్లర్లు కూడా కొత్త నోట్లతో చెల్లింపులు చేసే పరిస్థితి లేదు. దీంతో రైతు కుటుంబంలో ఇంటిల్లిపాది పొలంబాట పడుతున్నారు. చివరికి కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు సైతం పంట పొలాల్లో చెమటోడుస్తున్నారు. ఇప్పుడు మేము చేను పని అంటే తెలీదు మాకు, కానీ ఈ 2000 నోట్లు రావడం వల్ల ఇప్పుడు చిల్లర కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. వేరే వాళ్ళకి కూలి కోసం తెచ్చుకోవాలన్నా వాళ్ళు చిల్లర ఉంటేనే తప్ప మేము రాలేము, లేకపోతే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అని ఇవ్వండి, కానీ మేము మాత్రం ఈ టైంలో రాలేము అని చెప్పేసి ఇప్పుడు మా కష్టం మీద మేమే ఉండాల్సి వస్తుంది. ఈ టైంలలో బ్యాంక్లోకి వెళ్ళాలన్నా అక్కడ 2-3 అవర్స్ పడుతుంది. ఆ టైంలో కొంచెం బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. వడ్లు అమ్మడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అదేంటంటే మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి వ్యవసాయం మీదే బతకాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినా డబ్బులు వాళ్ళు డ్రా చేయాలన్నా 2-3 గంటలు పడుతుంది. పంట చేతికొస్తే సాధారణంగా రైతుల ఇళ్లలో పండగ వాతావరణం కనిపిస్తుంది. అప్పటిదాకా పడ్డ శ్రమంతా మర్చిపోయేలా చేతిలో 4 డబ్బులుంటాయి. కానీ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలో పడేసింది. 10 ఎకరాల పొలాలున్న పెద్ద రైతుల సంగతిలా ఉన్నా బక్క చిక్కిన రైతుల పరిస్థితి మాత్రం దయనీయమే. ఇక్కడ బస్తాల్లో ధాన్యం నింపుతూ కనిపిస్తున్న పెద్దాయన తన పొలంలో పండించిన ధాన్యాన్ని మార్కెట్కి తీసుకెళ్లాలన్నా, కూలీలకి డబ్బులివ్వాలన్నా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బున్నా తీసుకోలేని నిస్సహాయత రైతుల్ని వేదనకు గురిచేస్తోంది. మనిషికి 2000 రూపాయలే ఇస్తున్నారు. దీనికి తోడు బ్యాంకుల దగ్గర చాంతాడంత క్యూలతో వారి కష్టాలు అన్నీ ఇన్ని కావు. పెద్ద నోట్లు వస్తాయి, చిల్లర ఏమి ఇవ్వాలి సార్, వీళ్ళకు చిల్లర ఇవ్వడానికి ఏం లేవు. మాకు పెద్ద నోట్లు తీసుకుంటారు, మళ్ళీ చిల్లర ఇవ్వమంటారు. చిల్లర ఇవ్వాలంటే ఏడికెళ్ళి తెచ్చియాలి మేము. మీరేమో 200-200 నోట్లు ఇస్తున్నారు. ఆ నోట్లు ఎవరు తీసుకోకపోయినా వెళ్తలేవు, ఎవరు ఇస్తలేరు చిల్లర. దాన్ని ఏం చేయాలి దాంతో మేము? ఇప్పుడు వస్తానప్పుడు 10,000 ఇస్తా అన్నాడు, మళ్ళా వస్తాకే 2,000 ఇస్తాం, ఇప్పుడు పైసలు లేవు అని అంటారు. ఇప్పుడు కూలీలకు ఇస్తానికి పైసలు లేవు. ఒక 2,000 ఇస్తే మాకు ఏం సరిపోతుంది? లేబర్కి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఛార్జీలకు కూడా మాకు సరిపోకుండా అవుతున్నాయి. ముందుంది మంచి కాలమని ఊహల్లో తేలిపోవాలంటే ముందు కడుపు నిండాలి, రోజువారి కుటుంబాలు గడవాలి. ఇదేదో రైతులకు మాత్రమే ఎదురవుతున్న సమస్య కాదు. పంట కోతలకొచ్చే కూలీల సమస్య కూడా మరింత తీవ్రంగానే ఉంటుంది. రోజువారీగా వచ్చే కూలీలకు నిత్యం 450 రూపాయల దాకా కూలీ ఉంటుంది. కానీ నోట్ల రద్దుతో చిల్లర సమస్య కారణంగా రైతులు 500 అయినా ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. అయితే 50 రూపాయలు ఎక్కువిస్తున్నామని పాత 500 నోటు ఇస్తున్నారని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు కూలీకెళితే చేతికొచ్చే 2000 రూపాయలకు చిల్లర దొరకటం లేదని లపోతిపోమంటున్నారు. సార్ రోజు కూలి చేసుకుంటున్నాము, 500 నోటు ఇస్తే మాకు తెలుతలేదు. వైన్ షాప్ లో కూడా ఇస్తలేరు సార్. చిల్లర 100 రూపాయలు కమిషన్ తీసుకుని ఇస్తారు, 400 ఇస్తారు. 50 రూపాయలు అడిగిపోతున్నాయి సార్. నువ్వు కష్టం చేసింది ఏం లాభం లేదు. కళ్ళు కళ్ళకు పోతే 10 రూపాయలకు వచ్చినాడు సార్. మా కూరగాయలు కొందామంటారు అంటే 10 రూపాయలకు పావు కిలో వస్తుంది సార్. 10 రూపాయలకు మిరపకాయలు కొందామని అంతే. యాడికి చిల్లర యాడికి సార్. సాధారణంగా రైతు కూలీలకు చేతికి డబ్బు అందిందంటే ఆ రోజుకు అవసరమయ్యే సరుకుల్ని కొనుక్కుంటేనే వాళ్లకు పూట గడుస్తుంది. కానీ పల్లెటూర్లలో ఉండే కిరాణా కొట్టుకు 500 నోటే ఎక్కువ. కానీ ఇప్పుడు వాటిని రద్దు చేయడంతో 2000 నోటు మార్కెట్లోకి వచ్చింది. 500కే చిల్లర దొరకటం కష్టం అనుకుంటే 2000 నోటు వెక్కిరిస్తోందంటున్నారు రైతు కూలీలు. కూలి పని చేసుకుంటా కూలి కూడా ఇస్తలేరు. కూలి కష్టపడుతున్నాం. మళ్ళా బువ్వకుండా కూరకు లేదు, కూరకుండా పోకలేదు. అంతే ఎట్లున్నా బాధపడరు అని రైతులు అనమాట. బాధపడుతున్నాం. బాధపడుతుంటే కూడా మీకు ఇస్తామని వీళ్ళు కూడా ఇస్తలేరు. 500 నోటు ఇస్తారు, అవి పోతలేవు. మళ్ళీ ఇంకేమిది 1000 రూపాయలు నోటు ఇస్తామంటారు, అది పోతలేవు. 2000 నోటు తీసుకొని పోతే చిల్లర లేవంటారు, అవి పోతలేవు. ఇంకేం చేయాలి?
కూలిపోయేదానికి. ఇప్పుడు రైతులు కూలిపోతే కూడా మిరకాయలు అమ్ముకొచ్చినాక ఇస్తాము, మాకు గుళ్ళు అమ్ముకొచ్చిన ఇస్తామంటారు. వాళ్ళు కూడా ఇది నోట్ల ప్రాబ్లమే సార్. ఇది కూడాను నాటిన విత్తనం మొలకెత్తుతుందో లేదోనని ఆందోళన. పంట కాపుకొచ్చేదాకా చీడపీడల పెడత, తీరా పంట చేతికొచ్చాక గిట్టుబాటు గురించి దిగులు. వీటన్నిటికీ మించి పెద్ద నోట్ల రద్దు అన్నదాతకు కొత్త కష్టాల్ని కొని తెచ్చింది. పంట రుణం పుట్టడం లేదు, క్యూలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్యాంకులకు రైతన్న కష్టం పట్టడం లేదు. కరెన్సీ ఇబ్బంది తాత్కాలికమని సర్దుకుపోయేలా లేదు. నానా కష్టాలు పడుతున్న రైతులు మద్దతు ధరని కూడా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. రైసు మిల్లర్లపైన కరెన్సీ ఎఫెక్ట్తో బియ్యం రేట్లకు రెక్కలు వచ్చేలాకున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయం దాదాపుగా స్తంభించింది. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో సాధారణంగా 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. కానీ ఇప్పటిదాకా అందులో 3వ వంతు కూడా పంట లేదు. 4 రోజులుగా కరెన్సీ కొరతతో వ్యవసాయ ప్రణాళిక గందరగోళంగా మారిపోయింది. రైతులకి రుణాలందటం గగనమైపోయింది. దీంతో సేద్యానికి కష్టకాలం వచ్చింది. రైతుల పంట రుణాలపై కరెన్సీ ప్రభావం పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల మందికి పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఖరీఫ్ కాలం ముగిసే సెప్టెంబరు మాసాంతానికి 22 లక్షల మందికే రుణాలిచ్చారు. మిగతా 13 లక్షల మందికి అక్టోబర్ 1వ తేదీ నుంచి 13,000 కోట్ల రూపాయల రబీ రుణాలివ్వాల్సి ఉన్నా నవంబర్ నెలాఖరుకి ఆ రుణ సాయం 4,000 కోట్లకు మించలేదు. దాదాపుగా 8 లక్షల మంది రైతుల రుణాలకు కరెన్సీ కొరత గంటికొట్టింది. బ్యాంకుల దగ్గర భారీ క్యూలతో కొన్నాళ్లు ఆగమనే సమాధానమే బ్యాంకర్ల నుంచి వస్తోంది. అదను దాటుతుందని మొరపెట్టుకుంటే ఖాతాలో వేస్తామనో చెక్కులిస్తామనో చెబుతున్నారు. ఆ డబ్బుని డ్రా చేసుకునేందుకు ఎన్నాళ్ళు క్యూలో నించోవాలో, ఈ లోపు అదను దాటిపోతే రైతులేమైపోవాలి? ఇబ్బంది రైతులకే ఉన్నది, వేరే వాళ్ళు లేరు లైన్ లో. ఇంతే, ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం రైతులకే ఉన్నది. లేబర్స్ గా లైన్ లో రారు. ఎక్కడికి వెళ్ళి కాస్తకారే సేట్లు ఉన్నది చేకిస్తారు, కూర్చున్న చేయాలి. ఒక కాస్తకారే లైన్ లో నిలబడాలి అంతే. ఇక్కడ ఎటో ఎడ్లు అటు ఇటు కట్టేసి వచ్చి లైన్ లో నిలబడాలి. కరెన్సీ సంక్షోభంతో వ్యవసాయ రంగంపై దుష్పరిణామాలు తప్పేలా లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సుమారు 19 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుంది. కానీ కరెన్సీ కొరతతో ఈ అంచనాను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన ధాన్యం కొనుగోళ్లను పరిశీలిస్తే ప్రభుత్వ అంచనా కంటే 9 లక్షల క్వింటాళ్ల మేర బియ్యం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏటా మార్కెట్కు వచ్చే ధాన్యం కంటే ఈసారి 30% తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్లో మున్ముందు ఇబ్బందులు తప్పవన్నమాట. రైతులు కూడా తమ దగ్గర తక్కువ పరిమాణంలో ఉన్న ధాన్యం విక్రయాల కోసం రైస్ మిల్లుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. 1000 రూపాయలు నోటు ఇస్తే సార్ 100 రూపాయలు తగ్గించినా సరే మాకు 1000 రూపాయలు నోటు వద్దు సార్, ఏం చేయాలంటారంటే మా నాయన కూరగాయలకు పంపి మా నాయన ఊరికేరు వచ్చిండు. మా నాయనకు పైసలు ఇవ్వాలంటే నువ్వు 1000 ఇచ్చినావు, మేము ఏం చేయాలి సార్ అంటే మరి నేనేం చేయాలంటే నాకు 100 రూపాయలు తగ్గించినా సరే నాకు వద్దు సార్ అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ పోవాలి? చేసింది మోడీ మంచి సార్, కానీ లేట్ అయ్యే వరకు వాళ్ళకి అందలేకపోతున్నది. కొంతమంది రైస్ మిల్లర్లు చెక్కులతో రైతులకు చెల్లింపులు చేస్తున్నారు. ఏటా ఒక్కో రైస్ మిల్లు వ్యాపారి కోట్లలో వ్యాపారం చేస్తుంటారు. రైస్ మిల్లర్లు తమ వ్యాపారానికి సరిపడా డబ్బుని ఎక్కడో చోట అప్పు రూపంలో సమకూర్చుకునేవారు. కానీ ఇప్పుడు అప్పులిచ్చేవారు కూడా కొత్త నోట్ల రూపంలో డబ్బు సర్దుబాటు చేయడం అసాధ్యమైపోయింది. పాత నోట్లున్నా ఎవరూ అప్పుగా తీసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం దెబ్బతినడంతో పాటు అప్పులు కూడా దొరకటం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రైస్ మిల్లర్లు. వారం 10 రోజుల నుంచి ఏమైనా ఇబ్బంది అయిందో మేము చెక్కుల ద్వారా ఇస్తున్నాం, ఆన్లైన్ ద్వారా చెక్కు ద్వారా ఇస్తున్నాం. రైతులు మాకు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో. ఇక ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేవి. కానీ పెద్ద నోట్ల రద్దుతో అటు ఇటుగా 1500 కేంద్రాలు మాత్రమే తెరిచారు. దీంతో ఇప్పటిదాకా 52 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ మొత్తం ధాన్యానికి రైతులకు సుమారు 800 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటిదాకా సగం మేరకే చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లోనే కరెన్సీ కొరత ఉంటే సామాన్య రైతులు, మిల్లర్ల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మార్కెటింగ్ శాఖ ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించింది. నగదు రహిత మార్కెటింగ్ లో గ్రామీణ రైతులకు పూర్తి స్థాయిలో ఖాతా లేకపోతే అంతే. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో కొందరు రైతులే ధాన్యం అమ్ముకోగలిగారు. మరికొందరు రైస్ మిల్లర్ల వద్దే అమ్మేసుకుంటున్నారు. డబ్బులు చెల్లింపు సమస్య ఎలా ఉన్నా రైస్ మిల్లర్లు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి
వ్యాపారం చేస్తారు. ఈసారి డబ్బు కొరతతో ఇచ్చేవారు లేక అప్పులు అంతగా పుట్టలేదు. దీంతో మార్కెట్లో ధాన్యం ఆశించిన మేర అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. దీంతో బియ్యం బయటకు రాదు. ఉన్నంతలో ఎవరికి వారు ప్రస్తుతానికి సర్దుబాటు చేసుకున్నా మార్కెట్లో ఈ ఏడాది బియ్యం మార్కెట్ మీద ప్రభావం తప్పదంటున్నారు. మాకు రైస్ మిల్లర్స్కి అయితే ఇంకా ఇబ్బంది ఎక్కువైపోయింది. మాకు నేరుగా రైతులతోటే వ్యవహారం, మాకు వేరేలతో వ్యవహారం ఉండదు, రైతులతోటే వ్యవహారం. కాబట్టి మాకు చాలా అంటే విపరీతమైన ఇబ్బంది. అది ఎదుర్కోలేక మేము ఈ సావాలన బతకాలన్న పరిస్థితి ఉంది మాకు. సామాన్య రైతులు నేరుగా బ్యాంకులతో లావాదేవీలు జరిపే పరిస్థితి ఎప్పుడూ లేదు. తెలంగాణలో ఎక్కువగా సాగయ్యేది వరి పంటే. 1 ఎకరా సాగు చేయడానికి ముందు పొలం దుక్కుల నుంచి నాట్లు వేసి పంటకు సిద్ధం చేసేదాకా ఇప్పుడంతా యంత్రాలనే వాడుతున్నారు. పొలం దున్నిన యంత్రానికి గంటకు 1000 చొప్పున వసూలు చేస్తారు. కొద్దిపాటి పొలం ఉన్న రైతులకు దున్నటం, కోతల్లాంటివి పని గంటలోపే ముగుస్తుంది. ఈ లెక్కన రైతు యంత్రానికి 1000 నోటు ఇవ్వలేడు. 2,500 ఇస్తే చల్లని ఆ నోట్లను తీసుకునేందుకు యంత్రం యజమాని సిద్ధంగా లేడు. చిల్లర కష్టాలతో వేగలేక దీంతో యంత్రాలు వాడటం మాని సామాన్య రైతులు పాత పద్ధతిలోనే వరిని కుప్పలుగా పెట్టి ఎడ్లతో తొక్కించి గింజల్ని చేతుల్లోకి తీసుకునే కాలం చెల్లిన పురాతన పద్ధతికి వచ్చారు. ఇలా చేసిన తక్కువలో తక్కువ 4 కూలీలైనా ఉండాల్సిందే. వీరికి గతంలో మాదిరిగా వరి ధాన్యాన్ని కూలీ కింద ఇవ్వలేరు. దీంతో కరెన్సీ సంక్షోభం తమకు అగ్ని పరీక్ష పెడుతోందంటున్నారు. ఇక పంట చేతికి వచ్చిందంటే పాత పొలాన్ని దున్నేసి కొత్త నారు కోసం విత్తనాలు కొనాల్సిందే. బ్యాంకుకు పోయినా డబ్బులు వస్తలేవు. ఈ కూలీలు అడుగుతున్నారు. ఈ వ్యవసాయంతో పైసలు అయిందాక వ్యవసాయం నడుస్తలేదు. కూలీలతో కూలీలు ఏమో ఇబ్బంది పెడుతున్నారు. బ్యాంకుకు పోతేనేమో చిల్లర ఇస్తలేరు. 500 లోటు ఇస్తే కూలీలు తీసుకుంటారు. మరి 2000 లోటు ఇస్తే కూలీలు దాన్ని చింపుకోవాలని అంటున్నారు. వాళ్ళు కూలీలు ఇవ్వమంటే పాత లోట్లు ఉన్నాయి, కొత్త లోట్లు వచ్చిందాక ఇయ్యము అని ఇబ్బంది పెడతారు. దీనికి మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు డబ్బులు దుకాణంలో కాడిపోతే చెల్తలేవు. పొలంలో పండిన పంటతో తాలు, తుంగగింజలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా గతంలో అదే పొలంలో వేసిన ధాన్యాన్ని విత్తనాలుగా వాడటం మంచిది కాదని సలహా ఇస్తారు. కానీ ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో మార్కెట్కి వెళ్లి డబ్బులు పోసి విత్తనాలు తెచ్చి నారు పోసే అవకాశమే లేదు. దీంతో సన్న, చిన్నకారు రైతులు చిల్లర కష్టాల్ని తప్పించుకునేందుకు పోయినేడాది పండించిన పంటలోని ధాన్యాన్నే విత్తనంగా వాడుతున్నారు. పైసలు లేక పోయిన సాంగి వదిలే మళ్ళీ తూకం పోసుకొని పోస్తున్నా. డబ్బులు లేక మళ్ళీ బెంకుల పడి ఆదిరిగాలే పైసలు లేక అందుకే అవే మళ్ళీ పాత వదిలే పోసాను. నోట్ల రద్దుతో వ్యవసాయ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. యాసంగి పంట వరకు అన్నదాతలకు తిప్పలు తప్పవని, బియ్యం ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు రైస్ మిల్లర్లు. రైతు అరక కట్టాడంటే భూమిలో ఎరువులు వేసి మొలకలు బయటకు వచ్చేదాకా తిప్పలే. ఇది వరకు పంట మొలకెత్తగానే ఏ ఎరువు వాడాలి, ఎక్కడి నుంచి తేవాలన్న ఆలోచనే ఉండేది. కానీ ఇప్పుడు జేబులో నోటు లేకపోవడంతో రైతన్నకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. గతంలో అప్పులిచ్చిన దుకాణాలు కూడా నోట్ల కొరతతో దాగుడు మూతలాడుతున్నాయి. యాసంగి పంటకు ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నా కరెన్సీ కష్టాలతో అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. మామూలుగా ఈ సమయంలో మేలు రకం వంగడాల కోసం రైతులు అన్వేషించేవారు. కానీ ఇప్పుడు డబ్బు కోసం జేబులు తడుముకుంటున్నారు. ఈ సీజన్లో విత్తనాల కౌంటర్ల దగ్గర కనిపించాల్సిన రైతులు బ్యాంకుల ముందు క్యూల్లో నిల్చుంటున్నారు. ఏటీఎంల చుట్టూ తచ్చాడుతున్నారు. ఉన్న పాత పెద్ద నోటు బయట చెల్లుబాటు కావటం లేదు. పాత నోట్లు బ్యాంకులో వేసుకుందామన్నా, కొత్తగా ఓ 2000 పుట్టాలన్నా బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సిందే. ఎరువులు, విత్తనాల కోసం రైతులు 25,000 డ్రా చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చినా బ్యాంకులు మాత్రం కనా కష్టం మీద ఒక్కొక్కరికి 2 నుంచి 6,000 వరకు మాత్రమే ఇస్తున్నాయి. ఎరువుల దుకాణాల వద్ద కూడా అన్నదాతకు అవమానమే. పాత 1000, 500 నోట్లు తీసుకువస్తే చల్లవని తిప్పి పంపడం లేదు కానీ వాటి మీద కమిషన్ తీసుకుంటున్నారు. ఇదివరకు పంట చేతికొచ్చాక దగాపడే రైతన్నా ఇప్పుడు జేబులోని నోటు మార్చే దగ్గర నుంచి నష్టపోతున్నాడు. 1000 నోట్ల మీద 100 రూపాయల దాకా కమిషన్ తీసుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మందుకు వడ్ల గురించి వచ్చినాము, డబ్బులు చెల్తలేవు. మాకు ఇప్పుడు లేని పరిస్థితులు ఏముంది, ఈ డబ్బులు చెల్లింది ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇక ప్రభుత్వం ఇచ్చే ఎరువులు అందరికీ దొరకవు. గ్రామీణ ప్రాంతాల రైతులు ఎక్కువగా ఫర్టిలైజర్స్ దుకాణాలనే సంప్రదిస్తుంటారు. సాధారణంగా అప్పుల్ని ఎరువులు, విత్తనాల రూపంలో ఇచ్చి ఆ తర్వాత వడ్డీతో సహా పంట చేతికొచ్చాక తీసుకోవడం మార్కెట్కున్న అలవాటు.
డబ్బు చలామణికి ఏ ఇబ్బంది లేనప్పుడే ముక్కుపిండి వడ్డీలు వసూలు చేసేవారు. ఇప్పుడు డబ్బుల కొరతతో వడ్డీ భారం మరింత పెరిగేలా కనిపిస్తోంది. సాధారణంగా బిజినెస్ తగ్గినప్పుడు ఎలాగోలా నష్టాన్ని పూడ్చుకునేందుకే వ్యాపారులు ప్రయత్నిస్తారు. సరిగ్గా యాసంగి సాగు సమయంలోనే పెద్ద నోట్లు రద్దు కావడంతో పోయినేడాదితో పోల్చితే ఈసారి వ్యాపారం సగానికి సగం తగ్గిందంటున్నారు వ్యాపారులు. ఒక కౌంటర్ 1000 రూపాయలు అనుకోండి, 100 అయ్యి 2000 నోటు వచ్చి ఒక 1000 రూపాయల నోటు 1000 రూపాయల సరుకు తీసుకుంటే మిగతా 1000 ఇచ్చేసి మిగతా అయితే వస్తారు. వారికి ఏం చేయండి? మేము ఇప్పుడు సమస్య కదండి. రోజు మీరు ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? రోజు రైతులు వస్తారండి. మాకు వాళ్ళు చేయాలంటే మాకిన ఇబ్బంది తప్పలేదు. మాకు వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. సకాలంలో విత్తనాలు వేయకపోయినా, సరిపడా ఎరువు సకాలంలో అందకపోయినా రైతన్న కష్టం బూడిదలో పోసిన పన్నీరే. భవిష్యత్తులో విత్తనం వేయకపోయినా పంట చేతికొస్తుందన్న స్థాయిలో గొప్పలు చెప్పుకుంటున్నా ఈ సీజన్ పంటకాలంలో గండం గట్టెక్కేదెలాగని రైతులు కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. పంటి బిగువన బాధని దిగమింగుకుంటున్నారే కాని రైతులందరిది ఇదే ఘోష. ఎప్పుడో ఏదో అవుతుందనే దానికి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాలా? ఇంతమంది కాళ్లవేళ్లా పడుతూ తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలా? మబ్బును చూసి ముంత ఒలకపోసుకున్నట్లే ఉందంటున్నారు అన్నదాతలు. వచ్చే సీజన్ కన్నా పరిస్థితి మెరుగుపడుతుందని ఆశపట్టం తప్ప రైతు చేయగలిగిందేమీ లేదు.